18వ మహాపరిస్థితిలో మాన్య శ్రీ అరుణ్ స్వామి గారు చెప్పినట్టుగా చేస్తున్న ఈ పూజలో ఇచ్చేసిన స్వాములందరూ అదృష్టవంతులుగా భావించి ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా మీ కోరికలన్నీ కోరుకోవాల్సిందిగా కోరుచుంటూ మాసంలో అనే అద్భుతమైన పాఠం మా సిన్నయ్య నోట. ఓం స్వామి స్వాగతం. స్వామి శరణమయ్యప్ప. ఓం స్వామి ఓం స్వామి కేశపాండే గురుస్వామి గారు ఇక్కడికి చేశారు. ఇంటింటికి భజన చక్కగా ఊరూరా భజన చేయిస్తున్నటువంటి మా దేశపాండే గురుస్వామి గారి దేశపాండే గురుస్వామి శుద్ధి శుద్ధి కార్తీక మాసం కార్తీక మాసంలో బుధవారం అభిషేక పేరు, శనివారం అలంకార పేరు. ఈ యొక్క శుభ సమయంలో కొంతమంది స్వాములు భక్తులు గ్రామవాసులకు అందరికీ స్వాగతం. ఇంత విషయం అంటే ఈ సంవత్సరం స్వాములు ఎక్కువ మారేసుకుంటున్నారు. మాకు వాళ్ళు మారేయలేదు, ఇప్పుడు తర్వాత మారేయాలి. ఎందుకు చదువుకుని మన ఓన్లైన్లో ముందుకు అడుగుతారు, ఎందుకు ఈ తెలుగు వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు? ఎక్కడ కూడా తెలుగు పాట, తెలుగు పాట అష్టాభిషేకం చూడండి, పుష్పాభిషేకం చూడండి. ఏ ఒక్క పూజ అంటే తెలుగు వాళ్ళు చేపిస్తారు. తెలుగు వాళ్ళకి అయ్యప్ప స్వామి కులదేవం అయిపోతున్నారు. ఈ యొక్క అయ్యప్ప జీవితంతో క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది, భక్తి భావన పెరుగుతూ ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ పోతే డిస్ట్రిక్ట్ కాదు, గ్రామం పోతే కుగ్రామం కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకొని దీక్ష చేస్తూ ఉన్నారు. అలాగే మా అనుభవం చెప్తా ఉన్నాం. స్వామివారికి అనుగ్రహం కూడా మన తెలుగు ప్రజలకు ఉండడం చాలా గౌరవంగా చెప్తా ఉన్నాం. అంత చక్కగా ధనం, ధాన్యం, వస్తువు, వాహనం అన్ని స్వామివారు ఇస్తూ ఉన్నారు. రెండోది విశేషం ఏంటంటే ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో అయ్యా మాల వేసుకో అనిపిస్తుంది చెప్తే భాగ్యం, మాల వేసుకొని దీక్ష చేస్తే మహాభాగ్యం. దీక్ష చేసి యాత్ర చేసి స్వామి చూస్తే ఎంత భాగ్యం చెప్పాలని అవసరం లేదు. అంత బుద్ధితో దీక్ష చేస్తూ ఉండండి. ఈ యొక్క సంవత్సరం మాల వేసుకొని దీక్ష చేసి యాత్ర చేస్తే ముంజన్మ పాప దోష నివారణం, ఇహజన్మ పాప దోష నివారణం, రాహు కేతు దోష నివారణం. మన బండి మీద తీసుకొని వాళ్ళు తింటూ ఉంటున్నారు, ఎక్కడ ఊరికి వాళ్ళు తింటూ ఉన్నారు. మాట్లాడేది స్వామివారి సాయంకాలం రోజులు ఉదయం స్నానం చేసుకోండి. ఓన్లైన్లో చక్కగా ప్లాన్ చేసేటండి. సమయం తక్కువ, స్థలం తక్కువ, జనత ఎక్కువ. ఉదయం ఎక్కడ మాలేస్తున్నారు మాలేస్తున్నారు. దేవాలయం మా దేవాలయం చెప్తాను. ఆ స్వామి మాలేస్తున్నారు, పక్కన అదే ఒక వ్యక్తి మాలేసుకుంటే ఇంట్లో విజయంగా, ఇంట్లో విజయంగా, ఇంట్లో విజయంగా చాలా సంతోషండి. దీనికి ముఖ్యంగా మా తల్లిదండ్రులు రాయబిడ్డలు సహకరించిన రోజుగా నేను కబ్జపడి దిగ్విజయంగా వహించుకుంటున్నాను. ఒక మాట చెప్తా, సాములు అయ్యప్ప నమ్మకం వేసుకున్నారు. ప్రతి ఒక్కరు అయ్యప్ప ఆశీర్వాదం ఉంటుందని కఠిన దీక్షలు ఉండడం కానీ భక్తితో చేస్తే ఏది నాకు పట్టుకుంటే అది దొంగ అయ్యప్ప నమ్ముకుంటే స్వామి ఏ శరణం అయ్యప్ప.
నాకు అయ్యప్ప మాట వేసుకున్న తర్వాత ఏది మనసులో అనుకుంటే అది విజయమైంది స్వామి. అది సాక్ష్యం. అయ్యప్ప దీవెన వల్ల ఏది పట్టుకుంటే అది బంగారం అయింది. ఏ స్వామి నేను మాల చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఆహారం ఇంకా సనాతనములు అనుమతి ఎక్కువ పెట్టుకున్నవారు కానీ గ్రహించాలు ఎక్కువ పెట్టుకున్నవారు అయ్యప్ప స్వామి మీకు అన్నం కావాలి. మీరు ఆశ్రమంగా రాత్రి ప్రతి వాళ్ళ లక్ష్యం ఏంటంటే నేను అయ్యప్ప దగ్గర పోతే నాకేదో దొరుకుతుంది.